వేల కోట్ల చిట్ కుంభకోణం. చిట్ కంపెనీలు చీకటి దందాలు. ఒక్కసారి చిట్ వేస్తే ఇక మిగిలేది చీకటే. నమ్మి చిట్టి కడితే చీటీ చిరిగినట్లే. లాక్కోలేక పీక్కోలేక కష్టాలు కొని తెచ్చుకోవడమే. గాలికి పోయే కంపను గోచిలో పెట్టుకోవడమే. జీవితాలు ఆగమే. బతుకంతా నరకమే. నమ్మించినంత సులువుగా మోసం చేస్తారు. జనాన్ని నట్టేట ముంచేస్తారు. తేరగా చేతులెత్తేస్తారు. బోర్డు తిప్పేసి కంపెనీ లాస్ అని మూసేస్తారు. అట్లుంటుంది చిట్ కంపెనీల మోసం. ఒక్క ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే వేలాది కోట్ల కుంభకోణం. 12 నెలలుగా వరంగల్ నగరంలో చిట్స్ రిజిస్ట్రార్ లేరు. దివాలా కంపెనీ ఆగడాలు అన్నీ ఇన్ని కావు. దివాలా తీసిందని చట్టాన్ని నమ్మిస్తారు. కోర్టులను కూడా నమ్మించి జనాన్ని మోసం చేస్తారు. కంపెనీ బకాయి పడ్డ వారికి రూపాయి ఇవ్వరు. కంపెనీకి రావాల్సి ఉంటే వేధించుకు తింటారు. ప్రజలకు ఎవరూ మద్దతుగా రారు. పోలీసులు కూడా ప్రజల ఫిర్యాదులు పట్టించుకోరు. నాయకులు పోలీసులు కంపెనీలకు అండగా నిలుస్తారు. బోర్డులు తిప్పేసిన కంపెనీలకే వంతలు పాడుతుంటారు. జనాలకు చిట్ చట్టాల మీద అవగాహన ఉండదు. బోర్డు తిప్పేసిన కంపెనీకి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదని తెలియదు. ఆ సొమ్మును చిట్ రిజిస్ట్రార్కు మాత్రమే చెల్లించాలన్న అవగాహన ఎవరికీ ఉండదు.